ఈ బోధలన్నీ కూడా కాపీ పేస్ట్ బోధలుగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి. ఒకటే కాదండి, ఇది ఆనోకు కాన్సెప్టే కాదు, సర్పసంతానం కానివ్వండి, అలాగే బాప్తిసం బోధ కానివ్వండి, ఇంక ఏదైతే బోధలో ఈ బ్రెన్హామ్ అనే ఆయన చేశాడో, మరి ఈ సైకో గారు చేశారో, ఇవన్నీ కూడా కాపీ పేస్ట్, ప్రతిదీ కాపీ పేస్టేనండి. గమనించాలి. నేను దాన్ని ఏమంటారు, ఒక ఫైల్ చూపిస్తానండి, స్క్రీన్ మీద ఫైల్ చూపిస్తాను. నా ఫైల్ పెట్టండి దయచేసి. ఈ బ్రెన్హాము అనే ఆయన సీక్రెట్ ఏజెంట్ అండి. దేనికంటే సాటానిక్ చర్చ్కి సీక్రెట్ ఏజెంట్ అని నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన బోధలన్నీ సాతానికి సంబంధించినగా మనకు కనబడుతూ ఉన్నాయి. నేను స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి ఓపెన్ చేయండి బ్రదర్. కనబడుతుందా, వస్తుందా? ఒకసారి ఆయన శ్మశాన వాటిక చూడండి స్క్రీన్ మీద. చార్లెస్ రుసిల్ మీకు తెలుసు, ఫస్ట్ చార్లెస్ రుసిల్ది. ఇది పిరమిడ్ రూపంలో ఉంది. ఇది యెహోవా సాక్షులు ఫౌండర్ అనమాట ఈయన. తర్వాత బ్రెన్హామ్ ఉంది, కొంచెం మార్పుతో సేమ్, అది కూడా పిరమిడ్ ఆకారంలో ఉంది. కాకపోతే పైన పక్షిరాజుని వేసాడు. ఈయన పక్షి కాబట్టి ఈ పక్షిని కిందకి దించడానికి మేము వచ్చాం. ఈ పక్షి పైన ఉంది. ఈ పక్షి ఇంకా ఎక్కడెక్కడ వాడారు హిస్టరీలో, అది కూడా మీకు చూపిస్తాను. దీని తర్వాత ఒకటి ఉంది చూడండి, అది చదువుతామండి ఒకసారి. వికీపీడియా అండి, మెయిన్ వికీపీడియా, బ్రెన్హామ్కి సంబంధించిన వికీపీడియా నేను చదువుతాను చూడండి ఒకసారి జాగ్రత్తగా. బ్రెన్హామ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ ఫైర్ ఆర్మ్స్ ఇన్సిడెంట్ and was shot in both legs in March 1924లో ఒక యాక్సిడెంట్ అయింది దీనికి. అట్ ఏజ్ 14 సంవత్సరాలు అప్పటికి బ్రెన్హామ్కి. హీ లేటర్ టోల్డ్ ఓకే రైట్, మొత్తానికి షార్ట్ అంటే గన్తో కాల్చడం. హీ లేటర్ టోల్డ్ హిజ్ ఆడియన్సెస్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ హంటింగ్ యాక్సిడెంట్. తర్వాత ఏం చెప్పాడంటే, నేను హంటింగ్కి వెళ్ళినప్పుడు తగిలింది అన్నాడు. అబద్ధం. 2 of his brothers also suffered life-threatening injuries at the same time. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు ఒక స్మగ్లర్ అండి, డాన్స్ ఫ్యామిలీ. ఎవరు? బ్రెన్హామ్ గారు. ఓకేనండి, రైట్, సైకో బ్రెన్హామ్. ఓకేనా. ఈ బ్రెన్హామ్ వాజ్ రష్డ్ టు ద హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్, అండ్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళాడు. హిస్ ఫ్యామిలీ వాజ్ అనేబుల్ టు పే ఫర్ హిజ్ మెడికల్ బిల్స్. అంటే మెడికల్ బిల్స్ సంబంధించి, అంటే వాళ్ళ హాస్పిటల్ ఖర్చు కట్టలేకపోయారట. బట్ మెంబర్స్ ఆఫ్ ది ఇండియానా కు క్లక్స్ క్లాన్, KKK అంటారు దీన్ని. KKK అని వీళ్ళకి అర్థమైపోద్ది, బ్రెన్హామర్స్ అందరికీ అర్థమైపోద్ది KKK అంటే ఏంటో. స్టెప్డ్ ఇన్ టు ద కవర్ ద ఎక్స్పెన్సెస్, అంటే ఆ బిల్లు వాళ్ళు పే చేశారు. అక్కడి నుంచి వాళ్ళిద్దరికి సంబంధాలు మొదలయ్యాయి. ఎవరు ఈ KKK? KKK ఎవరు అని మనం ఆలోచిస్తే, వీళ్ళు ఒక సీక్రెట్ సొసైటీ. వీళ్ళు స్మగ్లింగ్ చేస్తారు. తర్వాత బ్లాక్స్కి వైట్స్కి అక్కడ ఫైట్ అవుతుందండి ఆ దేశాల్లో. ఏంటంటే మనకి ఇక్కడ కులానికి సంబంధించి, మతానికి సంబంధించి ఇక్కడ ఫైట్స్ ఎలాగ అవుతాయో, అక్కడ బ్లాక్స్కి వైట్స్కి, నల్లోళ్ళకి తెల్లోళ్ళకి ఫైట్. వీళ్ళు తెల్లోళ్ళ తరపు నుండి బ్లాక్స్ని అనగదొక్కుతూ ఉంటారనమాట. ఇక్కడ మన దేశంలో RSS ఎలాగో, ఆ దేశంలో అది అలాగనమాట. ఇదే చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలాంటి ఇలా స్మగ్లింగ్ చేసే గ్రూప్స్తో, అలాగే దీన్ని ఏమంటారు, అండర్ గ్రౌండ్లో ఉన్న డాన్స్తో ఈయనకి సత్సంబంధాలు ఉన్నాయి అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వీరు సాటానిక్ చర్చ్ని సపోర్ట్ చేస్తారు. సిలువుల్ని తగలబెడుతూ ఉంటారు. మీకు ఫోటోలు అన్నీ పెట్టానండి, ఒక లైన్ కింద స్క్రోల్ చేస్తుంటారు, జాగ్రత్తగా చూడాలి. ఇలాంటి సీక్రెట్ సొసైటీస్ ఉన్నాయి అక్కడ. ఇల్యూమినేటీ అనేది ఒకటి ఉంది మనకి. ట్రయాంగిల్లో కన్ను ఉంటుందండి, ఎలిమినేటీ అనే ఒక సీక్రెట్ ఏజెన్సీ ఉంది. ఫ్రీ మ్యానసోనరీ అనే ఒక దాన్ని ఏమంటారు, సీక్రెట్ సొసైటీ ఉంది. ఇవన్నీ సీక్రెట్ సొసైటీలు అండి. ఇవన్నీ దేనికోసం పనిచేస్తాయంటే, రిలీజియన్స్ని ఏం చేస్తుంటాయంటే అవి వ్యతిరేకిస్తూ ఉంటాయి. తర్వాత సీక్రెట్ ఏజెంట్స్ని నియమిస్తూ ఉంటాయి. వాళ్ళకి ఫండింగ్ కూడా చేస్తాయి. బాగా గమనించాలి, వాళ్ళకి ఫండింగ్ కూడా చేస్తాయి. ఒక దేశంలో యుద్ధం జరిగిందంటే వీళ్ళు సపోర్ట్ లేకుండా
జరగవండి. వీళ్ళు సపోర్ట్ లేకుండా జరగవు. గమనించాలి. ప్రతి డిజాస్టర్కి వీళ్ళే కారణం అవుతారండి. వీళ్ళు ప్రతి దేశంలో మెంబర్స్గా ఉంటారు, వీళ్ళు పనిచేస్తూ ఉంటారు, సీక్రెట్గా పనిచేస్తూ ఉంటారు. ఆయా దేశాలని KKK అనేవారు కానివ్వండి, మిగతా వాళ్ళు వీళ్ళందరూ ఒక బ్యాచ్ టైప్ ఒకేలాగా ఉంటారు. వీళ్ళందరూ కూడా రకరకాల కాలాల్లో ఉన్నా వీళ్ళందరూ ఒకటే టైప్ ఆఫ్ ప్రీచింగ్స్ చేస్తుంటారు. వీటిలో మరొక కీలకమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మతపరమైన అంశాన్ని వ్యతిరేకించడానికి దానికి సంబంధించిన రివర్స్ డాక్టరీని తయారు చేస్తారండి వీళ్ళు ఏం చేస్తారంటే, క్రిస్టియానిటీ ఉందనుకోండి, క్రిస్టియానిటీకి దానికి సంబంధించిన రివర్స్ డాక్టరీన్స్ వీళ్ళు తయారు చేసి వీళ్ళే ఇస్తారండి వాళ్ళకి, ఏజెంట్స్కి ఇచ్చి ఏం చేస్తారంటారంటే ఆ మతాన్ని పడగొట్టడానికి లేదంటే పర్టికులర్ సిద్ధాంతాన్ని పడగొట్టడానికి వీళ్ళే సపోర్ట్ చేస్తుంటారు. ఇటు మెడికల్గా సపోర్ట్ చేస్తారు, ఇటు ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు, ఇటు డాక్టరేట్గా కూడా సపోర్ట్ చేస్తుంటారు అన్నమాట. చూడండి లైన్గా, మీరు ఆ ఫోటోలు చూడండి లైన్గా, మీకు గద్దల బొమ్మలు కనబడతాయి చూడండి. వీళ్ళు సిలువుల్ని తగలబెడుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన డ్రెస్ కోడ్స్, అలాగే వాళ్ళకి సొంతగా బైబిల్ కూడా ఉందండి. సొంతగా బైబిల్ కూడా ఒకటి క్రియేట్ చేసుకున్నారు చూడండి. ఇదిగో చూసారండి, ఫ్రీ మ్యాన్సరీ బైబిల్, ఇది ఫ్రీ మ్యాన్సరీ బైబిల్ అండి. ఇక్కడ చూడండి, ఇల్యూమినేటి 1977లో వీరు ఎన్ని కార్యకలాపాలు చేస్తున్నారో, ప్రతి మూమెంట్ తిరుగుబాటు, ప్రతి మూమెంట్ అక్కడ ఉన్న ప్రతి మూమెంట్కి వీళ్ళే కారణం అన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే చూడండి, ద ఫ్రీ మ్యాన్సన్స్ అండ్ ద సాటనిక్ కల్ట్స్ గుర్తులు చూడండి. వీటి గుర్తులు ఎలా ఉన్నాయో, ఇవి సాటనిక్ కల్ట్స్ అనమాట. అంటే సీక్రెట్గా పనిచేసే ఒక సాటానిక్ గ్రూప్స్ ఇవన్నీ కూడా గమనించాలి. అమెరికన్ మనీ మీద కూడా వీళ్ళ సింబల్స్ ఉంటాయి. చూడండి సింబల్స్ చూడండి, అలా కింద మీరు ఇది చేయండి బ్రదర్. అలాగే మన వివేకానంద గారు కూడా వీటితో కనెక్షన్స్ ఉన్నాయండి. మన వివేకానంద గారు కూడా కనెక్షన్స్ ఉన్నట్టుగా నాకు ఫొటోస్ దొరికాయి. కిందకి కొంచెం ట్రోల్ చేయండి బ్రదర్. అలాగా సేమ్ జస్ట్ టర్న్ ఓవర్ అంతే. ఇంకా కిందకి, ఇంకొంచెం కిందకి ఎన్ని ఫొటోస్ చూపించండి అలాగా. అక్కడ అలాగే ఉన్నాయి, పేపర్స్ కటింగ్స్ అవి ఉన్నాయి. అంటే వాళ్ళు సపోర్ట్ చేశారని, వాళ్ళకి సపోర్ట్, ఎందుకంటే వాళ్ళు ప్రతి వరకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ప్రతి వరకు సపోర్ట్ చేసి వాళ్ళు పైకి తీసుకొస్తూ ఉంటారు. అలాగే హిందూ పురాణాలకు సంబంధించి గమనించాలి, వీరు ఎక్కువగా వాడుతున్న సింబల్స్ గెద్దకు సంబంధించిన సింబల్స్ వాడతారు. హిందూ పురాణాల్లో కూడా గరుడు పురాణం ఉంది. ఆ గరుడకు సంబంధించిన ఫొటోస్ మనకు కనబడుతుంటాయి చూసారా. అలా చూడండి, కిందకి అలా నడిపించండి, కింద ఫాస్ట్ నడిపించండి, నో ప్రాబ్లం. వాళ్ళ గ్రూప్స్ ఎలా ఉన్నాయో చూడండి. సింబల్స్ ఈ గరుడ చూసారా, ఇక గరుడ సంబంధించిన సింబల్స్ వీళ్ళు వాడుతూ ఉంటారు. యేసుప్రభువు సిలువేసినప్పుడు కూడా ఆ సింబల్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే సంబంధించిన ఫొటోస్, ఎందుకంటే రోమీలు కూడా వాడేది గ్రద్ద సింబలే. అంటే ఇక్కడ తెలిసిపోతుంది వాళ్ళు ఎంత కల్ట్ అనేది మనకి ఎక్కడ తెలిసిపోతుంది. చూడండి, వీళ్ళు బిషప్లతో కూడా కనెక్షన్స్ పెట్టుకుంటారు, బిషప్లకి ఫండింగ్ చేస్తుంటారు. అలాగే సిలువలు తగలబెడుతుంటారు. క్రాస్ బర్నింగ్ డ్యూరింగ్ KKK గ్యాదరింగ్ ఇన్ ఒకో హిల్ 1987 అంట. కనబడుతుంది కాబట్టి ఇది ఈ బొమ్మ, అది దట్ వన్ ఓకేనండి, రైట్. KKK మెంబర్స్ అట్ ఏ క్రాస్ బర్నింగ్ 2005లో కూడా ఈ క్రాస్ బర్న్ చేశారండి, గమనించాలి. స్పీడ్గానా? ఓకే. అంటే చూడండి, ఈ రుసిల్ అనే వ్యక్తి శవాన్ మీద కూడా క్రౌన్ అండ్ ది క్రాస్ సింబల్ మనకు కనబడుతుంది. ఇవన్నీ కూడా చూడండి క్రాస్ సింబల్, ఈ క్రాస్ సంబంధించినవి ఈ సీక్రెట్ సొసైటీకి సంబంధించిన రికార్డు కూడా నేను కింద మనకి మామూలుగా చూపిస్తున్నాను, గమనించాలి. దీన్ని బట్టి మనకి ఇవన్నిటి బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఈ బ్రహ్మం కూడా ఒక సీక్రెట్ ఏజెంట్. వెనకాతల ఎవరున్నారంటే ఒక సీక్రెట్ సొసైటీ ఉంది, అది సాటనిక్ చర్చికి సంబంధించిన సీక్రెట్ సొసైటీ అని మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈయన తెచ్చిన డాక్టరేట్ కూడా, అందుకే వేరే వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టిన డాక్టరేట్ ఈయన దగ్గర ఉంటుంది ఎక్కువ శాతం. పైగా వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, పైగా వాళ్ళు కూడా వీళ్ళకి ఫండింగ్ చేస్తారు. నాకు తెలిసి ఇండియాలో కూడా
ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికీ ఉన్నాయండి సీక్రెట్ సొసైటీలు, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వన్ వరల్డ్ సిద్ధాంతంతో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఫండింగ్ చేస్తుంటారండి. ఆ ఫండింగ్తో వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ చర్చిలు కట్టడం కానివ్వండి, ఒక పాస్ట్ గారిని పట్టుకుంటారు, పాస్ట్ గారిని పట్టుకుని ఒక పేద పాస్ట్ గారికి ఫండింగ్ చేసి మేము మీకు చర్చి కడతామంటే ఖచ్చితంగా ఆశపడతారు. ఆ పాస్ట్ గారు ఆశపడినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు చర్చి కట్టడం, ఆ పక్కన ఉన్న విశ్వాసాలు కానివ్వండి, అక్కడ ఉన్న పాస్ట్ గారిని కానివ్వండి లోపరుచుకొని ఆ సంఘాన్ని బ్రహ్మేట్ సంఘంగా మార్చేసి ఇలాగే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వీళ్ళు సంఘాలు కట్టి ఈ డెవిల్స్ సంబంధించిన డాక్టరీని పూర్తి స్థాయిలో విస్తరించి ఆంధ్రప్రదేశ్లో స్థిరపడ్డారు. మేముంటుండగా ఇది జరగనివ్వము, మీ బోధనలకి అడ్డుకట్ట వేస్తాము, మీ బోధల అంతు చూస్తాము అని నేను తెలియజేస్తూ దాంతోపాటు కొన్ని యాడ్ చేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తిని ప్రవక్తగా గుర్తించాలంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయండి. ఆ పారామీటర్స్ మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మత్తయి సువార్త 11వ అధ్యాయము నా కోసం చదవండి. 13వ వచనంలో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ నుండెను. ప్రవక్తలు ప్రవచించారంట. ధర్మశాస్త్రం అనే పుస్తకం 5 పుస్తకాలు అవి కూడా ప్రవచించాయంట. అంటే ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు కిందన బేస్ కూడా ఉండాలి. ఒక ఇల్లు కొన్నప్పుడు దానికి ఇల్లుకి పట్టా ఉండాలి, లేకపోతే అది ఇల్లు కాదు. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదానికి బేస్ ఉండాలి. నువ్వు మాట్లాడే మాటకి ప్రతిదానికి బేస్ ఉండాలి. బైబిల్ బేస్ ఏంటుంది? ఈయన చెప్పే 7 దర్శనాలకి బైబిల్ బేస్ ఏమైనా ఉందా అని ఆలోచిస్తే ఏ బైబిల్ బేస్ కూడా మనకు కనబడదు. పైగా యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలో ఒక ప్రవక్తను ఎలా గుర్తిస్తారంటే దేవుడు 6:14 అండి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పి, నిజముగా ఈ లోకములకు రాబో ప్రవక్త ఈయనే అని యేసుని గుర్తించడం మనకు కనబడుతుంది. అంటే ఎన్నో చూస్తే కానీ ఈ ప్రపంచం నమ్మదు. కనుక వీళ్ళు అర్థం చేసుకోవాలి ఏంటంటే బ్రహ్మము అన్ని అద్భుతాలు యేసులాగా చేసి తన ప్రవక్తగా నిరూపించుకున్నాడంటే అది కూడా మనకు ఆధారం కనబడదు. అంత అబద్ధాలే, అన్ని మ్యాజిక్సే. పర్ఫెక్షన్ ఎక్కడ కూడా మనకు కనబడదు. బైబిల్ బేస్ మనకి కనబడదు. ఈయనకి 7 అనేది ఊతపదం అని నాకు అర్థమవుతుంది. ఊతపదం అంటే 7 ఒక ఫ్యాన్సీ నెంబర్ అనుకున్నాడేమో మనడు. ఇప్పుడు సెల్ ఫోన్స్కి ఫ్యాన్సీ నెంబర్ చూసినట్టు 7 అనగానే ఇంకా ఈయన ఏమనుకున్నాడంటే 7 ఒక ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పి ఇక 7 సంఘాలు ఉన్నాయి కనుక ఎక్కడ ప్రకటన గ్రంథంలో నేను కూడా 7 దర్శనాలు చెప్తానని ఒక వెరైటీ బోధని తీసుకొస్తే బాగుంటుంది అనుకొని ఈయన వెరైటీ బోధ తీసుకొచ్చాడు. ఒక మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం లాస్ట్లో అవి దేవుడు 7 ఆత్మలు అని పదం వాడాడు చూడండి. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచుండెను. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. 7 దీపాలను చూపిస్తున్నాడు ఇక్కడ. 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. దేవుని 7 ఆత్మలు. అవి ఆ దీపాలు దేవుని 7 ఆత్మలు. అంటే దేవుడికి 7 ఆత్మలు ఉన్నాయనా? దేవుడికి 7 ఆత్మలు ఉన్నాయనా? లేవండి. దేవుడు ఆత్మ కనుక అంటే దేవుడు సంపూర్ణతను సూచిస్తున్న మాట 7. 7 సంఘాలు అంటే అది వేరువేరుగా ఉన్నప్పటికీ, వేరువేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఒక సంఘానికి సూచిస్తున్న కాన్సెప్ట్ అది ప్రకటన గ్రంథంలో. అలాగే ఈయన ఏం పట్టుకున్నాడంటే అన్నీ 7 ఉన్నాయి కనుక నేను కూడా కొత్తగా ఒక 7 దర్శనాలు చూపిస్తాను ఈ ప్రపంచానికి అనుకున్నాడండి. గమనించాలి. ఆయన చెప్పిన అబద్ధాలన్నీ కూడా బట్టబయలైపోయాయి. మీరు గమనించాలి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. 13వ వచనం. మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూరమృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల
కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అపవిత్రాత్మలు బయలువెళ్ళగా చూచితిని అంటే ఈ ముగ్గురు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఉంటే అక్కడ ముగ్గురిని సాతాను తయారు చేసుకుంది. అందులో ఒక అబద్ధ ప్రవక్త ఒకడు. ఈ బ్రహ్మే అబద్ధ ప్రవక్త అనుకుంటే ఆయన నోట్లో నుంచి ఎవరు వస్తున్నారంటే కప్పలు వస్తున్నాయి. అందులో మొదట మన ఆంధ్రాలో ఉన్న కప్ప ఎవరంటే అబద్ధ ప్రవక్త నోట్ల నుంచి కక్కిన ప్రవక్త అబద్ధ. ఈ కప్ప ఎవరంటే అంటే ఈ కప్ప నీటిలోనే ఉంటుంది, బయట ఉంటుంది, అంటే ఎప్పటికప్పుడు మాటలు మార్చేస్తూ ఉంటుంది అనమాట. మార్క్ గారే, ఇంకెవరు కాదు. మార్క్ గారు లాంటి వారిని అబద్ధ ప్రవక్త కక్కాడు. సో ఇలాంటి వాళ్ళందరూ బయలుదేరి కప్పల్లా తయారై క్రైస్తవ సమాజాన్ని వీళ్ళు సర్వనాశనం చేస్తున్నారు చెప్పాలంటే. గమనించాలి. మీకు ఏమైనా నిజంగా నీకు అంత దమ్ము ఇది ఉంటే మీరు ఒక పని చేయండి. మేము ఈ రోజు నుంచి బ్రహ్మమేట్స్ని క్రైస్తవులుగా అనుకోవట్లేదు, మేము వెలేస్తున్నాం. బ్రహ్మమేట్స్ని ఏం చేస్తున్నామంటే మేము వెలేస్తున్నాం, క్రిస్టియానిటీ నుంచి మేము వెలేస్తున్నాం. మీరు సపరేట్గా ఒక మతం పెట్టుకోండి. మా ప్రవక్త బ్రహ్మము, మేము బ్రహ్మమేట్స్, క్రైస్తవులుగా మీరు పిలవబడద్దు. ఎవరు కూడా బ్రహ్మమేట్స్ని క్రైస్తవులుగా పిలవకండి. ఎందుకంటే అవి కప్పలన్నీ నూతిలో ఉండి ఇదే మా ప్రపంచం అన్నట్టుగా వారి బోధల్లో వాళ్ళు ఉండి ఇదే మా ప్రపంచం అనుకుంటారు. మీలాంటి ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు, వచ్చారు, పోయారు. నువ్వు వచ్చావు, పోయావు. అదే మేము చెప్తున్నాం. కనుక ముఖ్యంగా విశ్వాసాలకు చెప్తున్నాను, మీరు క్రిస్టియానిటీలోకి తిరిగి రండి. విశ్వాసనకర్త దాన్ని కొనసాగించే వాడి వైపుకి చూడండి అని పౌలు చెప్పినట్టుగా మీరు అందరూ యేసు వైపుకి చూడండి. అది సపరేట్ మతం, సపరేట్ మతం. అది మతంగా ఉంటే బాగుండు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రిస్టియానిటీ అని చెప్పుకొని క్రైస్తవులే పాడు చేసి వాళ్ళని బ్రహ్మమేట్స్గా మార్చి పాడు చేస్తున్నారంటే రకరకాల బోధలు చెప్పి. ఈయన చెప్పే 7 దర్శనములు అన్నీ పచ్చి అబద్ధాలే, అవి భ్రమింపజేసే అబద్ధాలు. ఈ బ్రహ్మం అనే వ్యక్తికి జబ్బు ఉందండి, స్కిజియోఫీనియా జబ్బు ఉంది, ఏమండి, హెలజినేషన్ జబ్బు ఉంది. ఈయనకి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ రోజుల్లో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఇలాంటి బోధలు చేసి ఉండేవాడు కాదేమో. కానీ ఆయన చనిపోయాడు కనుక బతికిపోయాడు. మీరు మా దగ్గరికి వస్తే కనుక ఈసారి మేము వైజాగ్లో మాకు ఒక పిచ్చి హాస్పిటల్ ఉంది, మెంటల్ హాస్పిటల్ ఉంది, అలా తీసుకెళ్ళి మీకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ఎవరెవరు పీటర్ మొన్న మాతో వద్దరు కదా, పీటర్ గారు, జాన్ పీటర్ గారు కానివ్వండి, లేకపోతే మార్క్ గారు కానివ్వండి, మీరు వస్తే కనుక మీకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే అప్పుడు మీకు లైన్లో పడతారు. అప్పుడు మా మాటలు మీకు అర్థమవడం మొదలవుతాయి అక్కడి నుంచి. కనుక మీరు రోగంతో బాధపడుతున్నారు, మీకు ట్రీట్మెంట్ అవసరం. అందుకే అలా అరుస్తున్నారు. ఎదుటోడిని కూడా మీ రోగానికి ఏం చేస్తున్నారు, బలి చేస్తున్నారు. కనుక గమనించాలి. మీకు ట్రీట్మెంట్ అవసరం, మీకు మందులు ఇస్తాం. మా దగ్గర కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు విశాఖపట్నంలో, మేము చూపిస్తాము. ప్రేమ చేత మరి మీరు మిమ్మల్ని ప్రేమిస్తామండి. మేము ఎప్పుడు మీరు క్రీస్తు వైపుకి తిరిగితే ఖచ్చితంగా ప్రేమిస్తాం. మీరు మన దగ్గరకు వచ్చారనుకోండి, మీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఒకసారి ఇప్పించామనుకోండి, ఆటోమేటిక్గా మీకు అప్పుడు అర్థమైపోద్ది అనమాట. ఏంటి అర్థమైపోద్ది, బైబిల్ అర్థం అవడం మొదలవుతుంది. కనుక మీరు వస్తారని ఆశిస్తున్నాను. నిర్గమకాండము 13వ అధ్యాయము 21, 22 వచనాల్లో మనకి ఈ సందర్భం కనబడుతుంది. ఒకసారి చదవండి దయచేసి. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభము వారికి వెలిగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుస్తూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ఓకే ప్రజల యొద్ద నుండి తొలగింపలేదు. అంటే వీళ్ళు నడిచేటప్పుడు, అంటే ఇజ్రాయెల్ ప్రజలు తీసుకెళ్తున్నప్పుడు ఈ అగ్నిస్తంభము మేఘస్తంభము మనకు కనబడుతుంది. నా ప్రశ్న ఏంటంటే పీటర్ గారికి, సార్ ఈయన తల మీద అగ్నిస్తంభం మాత్రమే ఉంది, మేఘస్తంభం లేదు సార్? మేఘస్తంభం సార్, అది సపరేట్. అంటే ఇక్కడ ఈ ఫోటోలో లేదా అంటున్నా? ఫోటోలో లేదు సార్. రాత్రులు అగ్ని కదా సార్, పగలేమో మేఘం. ఓకే. అసలు అగ్నిస్తంభం స్కేల్ అంత ఉంటుందా? ఒక దాన్ని ఏమంటారు, ఒక మోర సింహగారు అన్నారు కదా, అగ్నిస్తంభం అగ్గిపుల్ల అని. కాదు, అసలు అగ్నిస్తంభము మేఘస్తంభం కానివ్వండి, అగ్నిస్తంభం కానివ్వండి, వారికి వెలిగించంటే చాలా లక్షల మంది ఉన్నారు అక్కడ. అందరికీ వెలిగించడం ఎంత పెద్ద ఉంటుంది, అది చాలా పెద్ద ఉంటుంది. పైగా శత్రువు మోకల్ని పెద్దది అది.
ఎర్ర సముద్రానికి మధ్యలో మధ్యలో ఇశ్రాయేలీలు ఉండగా ఇశ్రాయేల్కి శత్రువులకి మధ్యలో నిలిచిన నిలిచిన స్తంభం అది. అంటే శత్రువులు రాకుండా వీళ్ళని చంపకుండా ఆపింది. రాత్రి వేళ అంతా గాలి వీచి మొత్తం సముద్రం 2 పాయలు అయినంత వరకు ఉంది, వీళ్ళు దాటిపోయి వెళ్ళిపోయినంత వరకు ఉంది. దాని తర్వాత లేచింది బయటకు వచ్చి అది లేస్తే దాని తర్వాత వాళ్ళు నీటిలోకి వచ్చారు, చాలా చనిపోయారు. మనకు అది కాన్సెప్ట్. అంటే అంత ఎత్తు ఉండాలి అగ్నిస్తంభం అంటే. ఒకళ్ళు వస్తే నిజంగా ఈ బ్రహ్మ మీదకి వస్తే. మరొక పాయింట్ ఏంటంటే నేను చెప్పాలనుకుంటున్నాను అంటే, బైబిల్లో 66 పుస్తకాల్లో ఏ ప్రవక్తకైనా ఇలాంటి అగ్నిస్తంభం కానీ మేఘస్తంభం కానీ తల మీద ఉన్నట్టుగా నాకెక్కడ 66 పుస్తకాల్లో మోషే గారి మీద కూడా అగ్నిస్తంభం మీద లేదు, అవునా? అది వేరేగా ప్రత్యక్ష గుడారం మీద కనబడుతుంది. తర్వాత ఇక్కడ సముద్రం 2 పాయలు అయినప్పుడు కనబడుతుంది. కానీ వాళ్ళ బుర్రల మీద తలల మీద ఏ ప్రవక్తని, ఏలియా కానివ్వండి, ఎలీషా కానివ్వండి, చాలామంది పవర్ఫుల్ ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో. ఏమండి, పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఎక్కడ ఏ ప్రవక్త వచ్చినా, సమూయేలు ప్రవక్త వచ్చినా ఎక్కడ కూడా మనకి ఈ అగ్నిస్తంభం మేఘస్తంభం లేదు కదా. సడన్గా ఈయన మీదకి ఎలా వచ్చేస్తుంది అగ్నిస్తంభం, పైగా మేఘస్తంభం మళ్ళీ దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారట. ఎలా వచ్చేస్తుంది అంటే ఎంతో క్లియర్గా మనకు అర్థమవుతుంది. బైబిల్ బేస్ లేకుండా చాలా క్లియర్గా ఇది ఫేక్ అని అర్థమవుతుంది. అదొక ఫోటోగ్రాఫ్కి సంబంధించిన మరి మిస్ అయిన ఫోటోగ్రాఫ్ అనొచ్చు. మిస్ అయిన ఫోటోగ్రాఫ్ని ఈయన ఈ విధంగా వాడుకున్నారు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరిగ్గా అని ఫోటోని తీసేలా పడేస్తాం, పక్కన పడేస్తాం, కానీ ఈయన దాన్ని కూడా వాడేసుకున్నాడు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కనుక ఇవన్నీ జిమ్మిక్స్ అండి. తను పుట్టినప్పుడు అట ఏరియా అంతా కూడా అగ్ని, ఈయనలా చూశాడు, ఈయనకెలా తెలుసు? పోనీ తల్లిదండ్రులు బతుకున్నారా అంటే తల్లిదండ్రులు కూడా బతికలేరు అక్కడ, సాక్ష్యం చెప్పడానికి కూడా కనీసం సాక్ష్యం కూడా లేదు దానికి. అని ఈయన ఏం చెప్పినా నమ్మేస్తారా మీరు? కనుక ఈయన ఒక మానసిక రోగండి. బ్రహ్మం అనే ఆయన మానసిక రోగి. కనుక భ్రమలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. నాకు తెలిసి ఆయన భ్రమలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, హాలోజినేషన్లోకి వెళ్ళిపోతుంటాడు. స్టేజెస్ దాటిపోయి వెళ్ళిపోయి మరి తానే ఒక దైవంగా లాస్ట్కి నేనే దైవాన్ని అని చెప్పుకున్నాడంటే అసలు ఆలోచించండి ఈయన హాలోజినేషన్ ఎంత దారుణంగా వెళ్ళిపోయిందో. నాకు తెలిసి ఎవరి చేతో ఈయన ఫస్ట్ మిస్లీడ్ అయ్యాడండి. మిస్లీడ్ అవి నేను దేవుణ్ణి అనగానే అందరూ కాలువ పడిపోతారు కదా, అందుకే అది చూసి ఆనందంగా పొంగిపోయి నేను దేవుణ్ణి అని అనుకున్నాడేమో ఈయన. కనుక ఈయన ఒక మానసిక రోగి. ఈయన ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు కూడా మానసిక రోగులు అయిపోతారు, షాడిస్టులు అయిపోతారు, సైకోలు అయిపోతారు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అందుకే ఇలా అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. ఏమంటే ఈ ప్రోగ్రామ్ చూస్తూ వాళ్ళు సైలెంట్గా ఉండట్లేదండి, కామెంట్లు పెట్టేస్తున్నారు, ఫోన్లు చేసేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా చూడండి విపరీతంగా వాళ్ళు రెచ్చిపోతారు కానీ చచ్చిపోతారు, అది మాత్రం ఖచ్చితం. మీకు ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని మాత్రం వదిలేదు లేదు. ఏ మాల్లో దాగున్నా సరే మిమ్మల్ని వేటాడడం ఖచ్చితం. వేట ఇది స్టార్టింగ్. ఇది మీరు తెలుగు 2 రాష్ట్రాల్లోంచి మాయమైపోవాలి మీరు. ఎందుకంటే తెలుగు వాళ్ళు మీరు ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయలేరు. దీన్ని ఇంకా మిగతా స్టేట్స్ కూడా నాకు ఫోన్స్ వస్తున్నాయి ఆల్రెడీ. కర్ణాటకలో కూడా చాలామంది ఇబ్బంది పెడుతున్నారు మీరు, వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా పంపిస్తున్నాను నేను. అందుకే ఇండియాలో లేకుండా చేస్తాం మిమ్మల్ని మాత్రం, అది మాత్రం గ్యారంటీ. కనుక బట్టలు సర్దుకొని పెట్టే బేడ సర్దుకొని పారిపోండి, లేకపోతే మాత్రం మీరు అయిపోతారు. దేవుడి మాటలు దీవించిన కాక. థ్యాంక్ యూ.